కుండలు అయితే ఈ విధంగా తయారు చేస్తున్నారు నాన్నగారు. వండుకోవడానికి అన్ని ఐటమ్స్ మన దగ్గర లేదంటూ ఉండదు. ఈ వేసవి కాలానికి వేడి తగలకుండా బాగుందిరా. ఇది చిట్టి కూడా సరిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, చాలా రోజుల నుంచి నిర్మల అయితే మట్టి పాత్రలు అయితే తీసుకుందాం పదాన్ని అంటుందన్నమాట. ఇక్కడ దగ్గరలో అయితే లేవు, ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నాయన్నమాట. అక్కడికి అయితే వెళ్ళాలి. మనకు వైజాగ్ నుంచి అరకు వచ్చే రూట్లోనే ఆ దారి పక్కన అవన్నీ కూడా పెట్టి అమ్ముతుంటారు అనమాట. ఇక్కడ మేము తీసుకున్నటువంటి పాత్రలు కూడాను నాన్ స్టిక్ పాత్రలు అనమాట. అవి అంతా కూడా పైన ఫిలింలను వేస్తుంటారు చూడండి, కోటింగ్ వేస్తుంటారు. ఆ కోటింగ్ అంతా కూడాను అలాగ వచ్చేస్తుంది వంట చేస్తున్నప్పుడు. సో దానివల్ల నా నిర్మల అయితే ఈ పాత్రలన్నీ కూడా మార్చేద్దాం, ఇది బాగాలేవు, ఏమైనా అంటే హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తుందనేసి అంటుందన్నమాట. సో దీని గురించి మాకైతే పూర్తిగా తెలియదు. ఈ నాన్ స్టిక్ పాత్రలు వాడడం వలన ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందనేది కామెంట్ చేయండి. సో మట్టి పాత్రలు అయితే తీసుకుందాము, అక్కడ వంట చేసుకొని తింటే ఏ ప్రాబ్లం ఉండదని అంటుందన్నమాట. సో ఈరోజు అయితే మనం వెళ్ళేసి మట్టి పాత్రలు అంతా కూడా తీసుకుందాము. నిన్నైతే వెళ్ళాం, కొన్ని తీసుకున్నాము. పట్టుకోవడానికి అవ్వదని చెప్పేసి కొన్ని 5 పాత్రలు అయితే ఉంచామన్నమాట. అవి అయితే ఉన్నాయి. ఈరోజు వెళ్ళి కొన్ని తీసుకుందాము. అలానే వాటర్ తాగడానికి కూడాను ఒక మట్టి పాత్ర ఒకటి తీసుకుందాం అనిందనమాట. అది కూడా ఈరోజు తీసుకుందాము. మేము తీసుకున్న ఈ నాన్ స్టిక్ పాత్రలు అయితే మీకు చూపిస్తున్నానండి. ఒకసారి ఒకసారి అలాగా. ఈ పాత్రలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. నిర్మల అయితే కడిగేసింది, పెట్టేసింది. ఇది కూడాను అలా ఇదైతే వస్తుంది. ఒకసారి దగ్గర నుంచి చూపించమా. ఇది ఇలా రావడం వలన వాడడం అనేది మానేద్దాం అనేసి అంటుంది అనమాట. ఇలా చేస్తూ వచ్చేస్తున్నాయి అవన్నీ కూడాను. ఆ ఫిలిం లాంటిది, ఆ నాన్ స్టిక్ ఆ కోటింగ్ అయితే వేస్తున్నారు కదా, అదనమాట. ఈ పాత్ర కూడా అలాగైపోయింది. సో దీనివలన ఇవన్నీ మార్చేస్తున్నాము. సో కొత్తగా ఇంకా మట్టి పాత్రల్లోనే వంట ఇవన్నీ కూడా చేస్తుంది. స్టీల్ అయితే ఉంటాయి కానీ స్టీల్ అయితే తీసుకోలేదు. తర్వాత ఎప్పుడైనా స్టీల్ పాత్రలు అవన్నీ కూడా తీసుకోవాలి. సో ఈ మట్టి పాత్రలు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళి తీసుకుందాము. నిన్న తీసుకున్న పాత్రలు అయితే చూపిస్తాను చూడండి. ఇది ఒకటి చిన్నది. ఇది దేనికి తీసుకున్నామా? ఉట్టిచారు, మరుగుచారు అంటారు కదా, అది చేయడానికి. ఇదనమాట మరుగుచారు కోసం ఈ చిన్నది అయితే తీసుకుంది. ఇలా అయితే ఉంది. ఇది అది చెట్టు అన్నం కోసం, అన్నం వంట చేయడానికా? ఇంకోటి అయితే ఉంది, అది మీకు చూపిస్తున్నాయండి. ఇదనమాట. ఇది కూర కాదు, అది చేపలు వంట చేయడానికి బాగుందని తీసుకున్నాను. అది చేపల వంట కోసం అనేసి తీసుకుందంట. ఫస్ట్ వంట చేస్తే చేపల పులుసు చేయాలి వీటిలోనా? అంటే చేపలు చేయడానికి బాగుంది, అందుకని తీసుకున్నాను. సర్లే అయితే తీసుకుందా. ఇలాంటి పాత్రలు అయితే ఉన్నాయి. వీటి కాస్ట్ ఎంత అయింది అనేది ఆ తర్వాత మీకు నెక్స్ట్ ముందైతే మీకు చెప్తాను అనమాట. అది ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా బయలుదేరి వెళ్దాము. త్వరగా వెళ్ళేసి రావాలి, ఎందుకంటే పిల్లలు కూడా టైం అయి వస్తుంది అనమాట. 12:30 కల్లా జతిన్గా అయితే విడిచిపెట్టేస్తారు. సో ఈలోపు వెళ్ళి అవన్నీ కూడా తీసుకుని రావాలి. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందమ్మా? ఒక్క నిమిషం. 10-14 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు బయలుదేరి వెళ్ళి రావడానికి 11:30-12 అయిపోద్దేమో తెలియదు. సో ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్దాం. మరి వెళ్దామ్మా? ఏమైనా సంచి ఏదైనా పట్టడానికి అవి తీసుకురావడానికి సంచి పట్టుకోవాలి, కొన్ని ఎక్కువ తీసుకుంటాం కదా ఈరోజు. సో అదనమాట, సంచి ఏదైనా పడుతుంది నిర్మల. ఇక్కడ నుంచి వెళ్ళేది మీకు చిన్నగా చూపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ కుండలు ఏ విధంగా తయారు చేస్తారు, అంటే అక్కడ తయారు చేస్తున్నారు లేకపోతే బయట నుండి తీసుకొస్తున్నారు మాకైతే తెలియదు. ఒకళ్ళు తయారు చేస్తుంటే మాత్రము మీకు ఆ తయారు చేసేది ఏమైనా అక్కడ ఉంటాయి కదా మనకు తయారు చేసే యంత్రం, అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. తర్వాత ఈ మట్టి కుండల యొక్క కాస్ట్ ఇదంతా కూడా ఎలా ఉంటుంది అనేది, దాని లొకేషన్ అంతా కూడా మీకైతే అక్కడ అతనితో మాట్లాడి మీకైతే చెప్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం బయలుదేరి అక్కడికి అయితే వెళ్దాం. సో వెళ్దామా? తీసుకున్నాం. డబ్బులు ఎక్కువ పట్టుండే, నిన్న చూసా కదా ఎంత అన్నారు. సో కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, అంటే పర్లేదు బాగానే ఉంటుంది. వీటికి ఎంత అయిందంటే ఇప్పుడు చెప్పేస్తాను మీకు. మేము ఈ 3 కుండలు తీసుకున్నాం కదా, దానికి 250 రూపాయలు అయితే అయిందనమాట. సో సంతలో పోలిస్తే ఇక్కడ కొంచెం పర్లేదు, కొంచెం తక్కువలో వీళ్ళ దగ్గర. మన సంతల్లో ఏంటంటే రౌండ్గా ఉంటాయి అనమాట. మేమైతే బిడ్డీలు అంటాం చూడండి, చిన్న ఉంటాయి అనమాట కుండలు. సో అవే ఉంటాయి మామూలుగా ఇలాంటి వంట చేసుకోవడానికి పాత్రలు. తర్వాత మనకు ఈ చేపల పులుసు ఉంది కదా నిర్మల, అవి. తర్వాత మామూలు అన్నంకి వీటికి కూడా అంత వంట చేసుకోవడానికి అంత వీలైతే ఉండవు వాటిలో కదా. ఎక్కడ ఒక్కొక్కటి వచ్చి 120, 150 ఇలా చెప్తుంటారు అనమాట.
ఆ పెద్దది మనం కూర ఈ చేపల కన్నా తీసుకున్నాం కదా, అదే ఉంటుంది, ఒక 300 ఉంటుంది. అంత రేట్ అయితే చెప్తారు. కానీ ఒక వాటర్ టీ చూసాం కదా, అదే 300 చెప్పారు. కొంచెం పర్లేదు, దీనికంటే కొంచెం పెద్దది ఉంది వాడదాం. మా వాటర్ టిన్ కంటే అది కాస్త పర్లేదు, అదే తీసుకుందాం. లేదంటే మామూలు కుండలాంటిది తీసుకుందామా? కుండలంటే తీసుకోవాలి. కుండలాంటిదా? ఒకసారి చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది బాగుంటుందో ఒకసారి చూసి తీసుకుందాం. మరి వెళ్దాం, మరి వెళ్దాం దా. ఫ్రెండ్స్, కుండలు తీసుకోవడానికి అనుకున్నాం కదా, అక్కడికైతే వస్తాము. మా పక్కనే ఈ కుండలన్నీ కూడా ఉన్నాయన్నమాట. మన వైజాగ్కిన అరకు రోడ్డుకి ఆనుకొని రోడ్డు పక్కనే ఈ కుండలన్నీ కూడా ఇదిగో అన్య వాళ్ళు అయితే అమ్ముతుంటారు అనమాట. అన్య, మీ పేరేంటని? నా పేరు దుర్గాప్రసాద్ అండి. దుర్గాప్రసాద్. అంటే మేము ఇక్కడ కొన్ని ఐటమ్స్ చేస్తాం. అవును. కొన్ని ఐటమ్స్ బయట నుంచి తెప్పిస్తాం. అంటే ఇవే కాదు, మట్టి పరంగా మట్టి పాత్రల్లో అన్ని రకాలు కొన్ని ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ చేస్తాం. ఇవే కాకుండా మనకు వస్తున్నటువంటి బొమ్మలు అనగా మట్టి బొమ్మలు కూడా చేస్తాం. బొమ్మలు అంటే మనకు వినాయకుడు అంటే ఓన్లీ కటక్పూరు మట్టి బొమ్మలు, ఓన్లీ మట్టి పర్యావరణానికి ఉండేలాగా మట్టి బొమ్మలు కూడా చేస్తాం అన్నమాట. అది ఓన్లీ మనకు అది ఇక్కడేనా? మీరు ఇక్కడే అంటే ఇప్పుడు ఇది వరకు ఇక్కడే చేసేవారు. మరి ఈ రోడ్లు వస్తాయని దీని మీద పక్కనే వేరే దగ్గర ప్లాన్ చేస్తాం. షెడ్ అక్కడ ఉంది. ఇక్కడ మట్టికి సంబంధించిన కుండలు అవి ఇక్కడ చేస్తాం. మట్టి కుండలు అవి ఇక్కడే చేస్తాము. ఇప్పుడు పర్యావరణం పరంగా అన్ని కాదు కదండి, మనకి ఏంటంటే ఆరోగ్యం పరంగా ఇప్పుడు మట్టి పాత్రలే వాడాలి, అవి అందరికీ తెలుసు. ఇప్పుడు మట్టి పాత్రలు వాడితే ఆరోగ్యం అనేది విషయం అందరికీ తెలుసు. కానీ అది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఎవరో ఆరోగ్యం వారు చూస్తారు అంతే. ఒకప్పుడు మన పెద్దలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, మట్టి పాత్రలు వాడేవారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మనకి అల్యూమినియం పాత్రలు మనకు అలవాటు చేసి వెళ్ళిపోయారు. అదేంటి, ఒకప్పుడు ఖైదీలకు పెట్టేవారు అంట. వాళ్ళేంటే మట్టి ఒకప్పుడు భారతీయులు ఏంటంటే మట్టి పాత్రలు వాడడం వల్ల వీళ్ళ ఆరోగ్య స్థితి ఏంటి ఇలా ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళకి తెలిసి వాళ్ళు తీసుకొని మట్టి పాత్రలు అనేది వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. అల్యూమినియం పాత్రలు అనేది మనకు అలవాటు చేశారు. అదేంటంటే అదే మనం ఏంటంటే ఆ అలవాటు అలా కొనసాగిస్తాం. మనం ఏంటంటే మట్టి పాత్రలు ఇప్పుడైనా అందరూ కొంచెం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటది. తర్వాత ఆరోగ్యం బాగుంటది. బట్ మా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం బాగుంటది. ఇప్పుడు ఏంటంటే మామూలు మట్టి పాత్రలు తీసుకున్నా సరే దాన్ని కాస్త నిదానంగా వాడుకోవాలి. మనకు మట్టి పాత్రలు అంటే అండి, మట్టి పాత్రలు అనేటటువంటి ఒకప్పుడు మన పురాతనంలో మన ఇంట్లో మన పెద్దలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ఏంటంటే ఆ మట్టి పాత్రలు వాడేటప్పుడు చుట్ట కుదురులు ఉండేవి. కుదురులు అంటే ఏంటి, వేస్ట్ క్లాతుల్లో దీనిలా చుట్టేసి ఆ చుట్ట కుదురులు కింద పెట్టి వండినటువంటి పాత్రని ఆ చుట్ట కుదురుల మీద పెట్టేవారు. పెడితే ఏంటంటే కింద ఏంటంటే ఆ పెంకు ఆ వండేటటువంటి పెంకు కిందనే మెత్తగా ఉంటుంది కాబట్టి వండినటువంటి పాత్రతో తలా దాని మీద పెడితే అది డ్యామేజ్ కాదు. ఎందుకంటే అది అలాగా ఉంటది. అది కాకుండా మామూలు కిందనే ఎక్కడైనా ఏదైనా పెట్టుకుంటే ఏ రాళ్ళు తను పెట్టడం, నెక్స్ట్ ఇంకేమైనా మట్టివే ఉంటాయి. మట్టివే మట్టిలో నాటి పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వండేది చుట్ట కుదురు మీద పెట్టుకుంటే అది క్లాత్ కాబట్టి అది ఎక్కువ కాలం మన్నికి వస్తుంది. తర్వాత గరిట్లు కూడా స్టీల్ వాడకూడదు. మట్టి పాత్రలు వండేటప్పుడు చెక్కవి మాత్రమే వాడాలి. చెక్కవి వాడితే బాగుంటది. ఎందుకంటే ఆ పాత్ర మన్నికి ఎక్కువ రోజు వస్తుంది. మట్టికి కూడా అది కూడా వండేటప్పుడు చేసేటప్పుడు ఏమైనా అంచుకి దీనికి తగిలినా చెక్కదైతే పర్వాలేదు. మాకు ఇప్పుడు కొన్ని పాత్రలు అంటే చూపిస్తుందండి. ఇదేంటంటే అన్ని రకాల కూరలు వండుకోవడానికి ఇవి అన్ని రకాల కూరలు ఉండొచ్చు. ఏంటంటే మాంసం కావచ్చు, చేపలు కావచ్చు. అంటే ఏంటంటే కొంతమంది నీసు తింటారు, అటువంటి మామూలుగా కూరలు వండుకుంటారు. ఏంటంటే అన్ని రకాల కూరలు వండుకోవడానికి ఇది
ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఉంది, ఇది ఏంటంటే ఇది పెనం అంటారు. ఇందులోని కూరలు వండుకోవచ్చు, పిండి వంటలు కూడా వండుకోవచ్చు. అంటే బూర్లు అనగా గారెలు అనగా అవి వండుకోవచ్చు. ఇవి ఉన్నాయంటే పాలు మరగబెట్టుకోవడానికి, పెరిగేదని తోడు పెట్టుకోవడానికి, ఆ పుండంతా అన్నం వండుకోవడానికి, అవిగా నీళ్ళు కడవలు అవి. ఇవి ఉన్నాయంటే ఇదిగో చారు అది వండుకోవడానికి, చారు అన్నం అన్ని అన్ని ఇంకా అవి ఇవి ఏం లేదు. ఇందులో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. అంటే మేము వాడడం చాలా తక్కువ, కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అనేక రకాలైతే ఉన్నాయి. వాటర్ గ్లాసులు ఉంటాయి, బాటిల్స్ కూడా ఉన్నట్టున్నాయి. వాటర్ బాటిల్స్ ఇవ్వండి. ఇవి ఏంటంటే దేవుడి మూలలు పెట్టుకోవడానికి, పెట్టుకోవడానికి గ్లాసులు, తర్వాత పెరిగి చేసుకోవడానికి, పప్పు వండుకోవడానికి అన్ని ఐటమ్స్ మన దగ్గర లేదంటూ ఉండదు, అన్ని ఉంటాయి. అన్న దీని లొకేషన్ ఏమైనా చెప్తారు మీరు? ఎక్కడ లొకేషన్ విశాఖ, ఎస్కోట, అరకు విశాఖ మెయిన్ రోడ్, సంతపేట జంక్షన్, పిల్లగ్రహారం. సోంపురానికి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? సోంపురానికి ఇక్కడికి 3 కిలోమీటర్స్. తర్వాత గోలిస్టార్కి ఇక్కడికి కూడా 3 కిలోమీటర్స్ వస్తుంది. ఈ మధ్యలో ఇది కరెక్ట్ గా సెంటర్ ఏంటంటే సంతపేటకి పిల్లగ్రహానికి మధ్యలో ఉంటది. మా వృత్తి అయితే కుమ్మర వృత్తి, కానీ నేను నేర్చుకున్నది అయితే వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్. అమ్మ నాన్న వాళ్ళు ఇదంతా చేసేవారు? అమ్మ నాన్నలు అంటే మా తాతగారు చేసేవారు, మా నాన్నగారు టైలరింగ్ చేసేవారు. కానీ మా పురాతన వృత్తి కుండల వృత్తి అనేది మానేయకూడదని, దాన్ని నిలబెట్టాలని, పట్టుదల మీద నేర్చుకోవాలని తాపత్రయంతో నేర్చుకుంటున్నాం. బట్ నేను నేర్చుకునే వర్క్ అయితే గ్యాస్ వెల్డింగ్ వర్క్, అది చేస్తూ ఉండగా ఇది చేస్తున్నాను. ఇది కూడా మా వృత్తి అనేది మానేయకూడదు, వృత్తి అనేది మానేయకూడదనే ఉద్దేశంతో ఇది. మనకు వీటి కాస్ట్ ఒకసారి చెప్తారన్న? అంటే ఈ మామూలు కూర వండుకునే తర్వాత కూర వండుకోవడానికి ఇది ఉందంటే యాక్చువల్లీ ఇది మీకు ఒక 100 రూపీస్ కూడా ఇవ్వగలం. 100 రూపీస్ యాక్చువల్లీ ఇది 150 వరకు. అంటే మన వాళ్ళు చాలా మంది ఎవరైనా మీరు ఎవరు వచ్చినా, నా పేరు దుర్గా ప్రసాద్, వెల్డింగ్ చేస్తాను. వెల్డింగ్ వర్క్ పరంగా అన్ని రకాలుగా వెల్డింగ్ బెస్ట్ ఏంటంటే మమ్మల్ని అన్ని చేస్తాము. సంతపేట సెంటర్ నుంచి కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఉంటుంది మా షాపు. మీరు ఎవరు వచ్చినా గానీ మీకు అనుకూలంగా నేను రేట్లతో ఇస్తాను. ఎనీ ఐటమ్ ఏదైనా కానీ. ఇక్కడ మనకు నీళ్ళు పెట్టుకొని తాగే కడవలు కూడా ఉన్నాయి చూడండి. ఇదిగా మనకు ఇది వాటర్ టిన్ ఉంటాయి కదా, మనకు ఇళ్లలో వాడుతుంటాము అలాంటి అనమాట. ఇది ఒక 15 లీటర్ దాకా పడుతుంది. పడుతుందండి. ఇవి చిన్నవి పెద్దవి సైజు కూడా పడచ్చు. అవును. సో ఇవన్నీ కూడా ఇలా అన్ని వాళ్ళు అయితే అమ్ముతుంటారు అనమాట. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి కాకపోయినా మినిమం 10 లీటర్స్ కన్ఫర్మ్. అవును, 10 లీటర్స్ కన్ఫర్మ్. అంటే కాంట్రాక్ట్గా ఐడియా లేదు, పడవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు అడిగితే మీరు ఏమైనా పంపిస్తారన్నా? డోర్ డెలివరీ లాంటివి అయినా? డోర్ డెలివరీ ఎక్కువ ఐటమ్స్ కంటే నేను ఎదురు చేస్తాను, మరి ముందుగా చెప్పాలి. అవును, ఎందుకంటే అది ఏంటంటే ముందు మాకు ఎక్కువ ఐటమ్స్ కావాలని చెప్పేలాగా ఉంటే వాళ్ళకి మనం అవతల వచ్చి అడ్రస్ అయినా చెప్తాం, లేదంటే మేమైనా పంపిస్తాం. మీరు ఎవరైనా ఒకవేళ అన్ని వాళ్ళది ఏమైనా ఆర్డర్ ఏదైనా కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రం అన్ని వాళ్ళు పంపిస్తారంట. ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, అన్ని వాళ్ళ నెంబర్ అయితే మీకు పెడతాను. సో ఇది మేమైతే కొన్ని కుండలు అయితే తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్నాక మనం ఇంకా ఊరికైతే అంటే ఇంటికి అయితే బయలుదేరి వెళ్దాం. ఫ్రెండ్స్ ఈ పాత్రలు అయితే తీసుకున్నాం మేము. ఇది చిన్నది, ఇది వచ్చి దేనికోసం తీసుకున్నాం? ఇది చారు చేయడం. ఇది ఇవన్నమాట, ఏమైనా బూరెలు గారెలు లాంటివి ఏం చేసుకోవడానికి, అరసెలు లాంటివి. ఇవి 2. తర్వాత ఇదన్నమాట, ఇది వాటర్ టిన్ లాంటిది అనమాట. ఇది ఒకటి తీసుకున్నాము. మొత్తం కలిపి మాకు అవి మొత్తం 4 సామాన్లు మొత్తం 400కి ఇలా వచ్చాయన్నమాట. ఇవి 100 రూపాయలు చొప్పున. ఇది వచ్చి 180 పడింది. ఇది 20 రూపాయలు అంతే. సో ఈ సామాన్లు అయితే తీసుకున్నాము. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే అక్క వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాము, అన్ని వాళ్ళది. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవరికైనా డోర్ డెలివరీ కావాలంటే అక్కడ కూడా ఇస్తారనమాట. సో అదండి, ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నాన్నగారు అయితే మంచిగా కుండలు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదిగా. నాన్నగారు మీ పేరేంటి? రామా. చూడండి నాన్నగారు అయితే ఈ విధంగా ఇది కర్రలు అయితే ఉన్నాయి, వీటితో ఇలా కొడుతున్నారు అనమాట. బాగా వస్తుంది. ఇవన్నీ ఎన్ని రోజుల తర్వాత ఇలా చేస్తున్నారు అనేది? ఒక్కరోజేనా తయారు చేసాం. చక్రం మీద చేసాం. అవును, ఆ చక్రం మీద చేశారు. ఇవాళ ఇలా చేస్తాం. ఎన్ని రోజులు పడుతుంది అనేది ఆరడానికి? అలాగా ఒక రోజుకి అయిపోద్ది? ఈ రోజుతో అయిపోద్ది? అది అయిపోద్ది. ఆ తర్వాత శుభ్రంగా దాసి అప్పుడు బట్టీలో కాల్చాలి. బట్టీలో బట్టి కాలుస్తారు. అన్ని 100 కుండలు తయారు చేసి ఒకటి 2 కాల్చడం కావాలి. అవునవును.
అన్ని చిన్న పెద్ద ఒక 100 కుండలు తయారు చేసి అవును. నాన్నగారు అయితే ఇలాగ నీటి ఆ గుడ్డతోటి అలా ఒత్తి అలా చేసిన తర్వాత దీంతో అలా కొడుతున్నాడు అనమాట. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నానంటే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది పని? చిన్నప్పటి నుంచేనా? ఇక్కడేనా మీది? శివాలయం పక్కన. చూడండి నాన్నగారు అయితే ఏ విధంగా చేస్తున్నారు, ఒకసారి దగ్గర నుంచి తీయమా. చూడండి నాన్నగారు అయితే ఏ విధంగా కొడుతున్నారు, కుండలు అయితే ఏ విధంగా తయారు చేస్తున్నారు నాన్నగారు. మంచిగా ఉంది. రావు చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. అవునవును బాగా ఇప్పుడు ఈ పనులు చేయలేదండి. అవునులా, అంతా కూడా ఎవరు ఇప్పుడు అలాంటివి చేయట్లేదు, చాలా తక్కువ ఇవన్నీ కూడాను. ఏదో మీకు అప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇలా తయారు చేస్తున్నారు కుండలన్నీ కూడాను. అలవాటు లేకుంటే ఇది కష్టమే. ఇంకా రావు. ఒక కుండ ఎంత పడుతుంది నాన్న? ఇదా? సో ఇదన్నమాట. అవును. సో ఇది నాన్న వాళ్ళు అయితే విధంగా కుండలు అయితే తయారు చేస్తున్నారు. పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. సో ఎవరైనా తీసుకోవాలంటే నాన్నగారు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. పక్కన నెంబర్ అయితే ఉంది మీకు, ఇందాక వీడియోలో ఆ క్లిప్లో మీరు చూస్తూ ఉంటారు, చిన్న క్లిప్ అనమాట. సో ఇది సరేనన్న, మంచిగా ఉంది. అలాగే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంటికి అయితే వస్తేమో చెమటలు అయితే పడితే మామూలుగా లేదు. బయట ఎండ అయితే ఇంకా దంచి కొడుతుందన్నమాట. మొత్తానికి వస్తుదారిలో కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాం, పిల్లలకి ఫ్రూట్స్ అవన్నీ కూడాను. ఏమేమి తీసుకున్నాం అనేది మీకు తర్వాత టైం కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి పిల్లలకి ఇంకా స్కూల్ నుండి తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాం అనేది మీకైతే చూపిస్తాను. మీకు ప్రస్తుతానికైతే ఈ కిందన ఉన్నాయి కుండలన్నీ కూడాను. సో ఇప్పుడు వెళ్ళి జతిన్ వరకు అయితే తీసుకురావాలన్నమాట. వెళ్ళి తీసుకొస్తాను, ఆ తర్వాత మీకైతే జతిన్కి నా చిట్టుకు వచ్చి తీసుకొస్తాను. వెళ్ళినప్పుడే టైం కూడా బాగా అయిపోయింది. జతిన్ ఇంకా అలాగే లోపల కూర్చొని ఉండడు, లేదంటే ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఇటు అటు తిరుగుతుంటాడు, చూస్తుంటాడు. లేదు ఏడవలేదు. నిన్న ఒక 2 నిమిషాలు లేట్ వెళ్ళాను. ఇంతమంది వెళ్ళిపోయారు అనేసి చేతులు చూపిస్తున్నాడు. ఇలా చూపించారు నిన్న. ఎంతమంది వెళ్ళారా? ఇక చూడండి, ఇది నన్ను తప 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 కొట్టేస్తుంది. ఇద్దరు కూడా అలాగే చిట్టికి వచ్చి వేడి కురుపులు అయితే వచ్చేస్తున్నాయి. ఏం చేస్తే తగ్గుతాయండి కామెంట్ చేయండి. చూడండి ఇదిగా కొద్దిగా ఎక్కువ అయిపోతున్నాయి. ముక్కు దగ్గర ఏదో బండ కురుపులు అంటే వచ్చింది. ఏమంటారు అది? బండ కురుపు ఏదో అంటారు కదా, అదైతే వచ్చినట్టుంది. ఆగు చిట్టి, వీళ్ళందరికీ అద్దులు లేవు ఇంకా. ఇది ఇప్పుడు కొద్దిగా తగ్గింది. నిర్మల్ వచ్చి అక్కడ పిల్లల కోసం తీసుకుందనమాట కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా. అట్లా ఏ పర్యటరా అవి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? గువా కాదు, గోవా. గోవా ఫ్రూట్స్. ఏంటది? నెక్స్ట్ అవేంటి? ఆరెంజ్. సూపర్. కోకోనట్. కోకోనట్ వాటర్. సో కుండలు అయితే ఇందాక చూసారు కదా మీరు, అవి అన్నమాట. అవి అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకెప్పుడు ఇంకా తినలేదు, ఇప్పుడు తినాలి. కొన్ని అది వాళ్ళకి పోసి కింద పంపిస్తాడు మళ్ళీ, లేదంటే కిందకు పంపిస్తాడు మళ్ళీ. చిట్టి కూడా ఇవ్వు. అన్న తాగితే తాగు, ఓకేనా? ఇది ఈ కుండలే తీసుకున్నాము. ఈ 2 కుండలు ఎవరికి అనుకుంటున్నారు? ఇవి ఈ రెండు వచ్చి చిన్న రకం అన్నమాట. నిన్న కుండలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనేసి అంటే రాజు ఎలాగైనా తీసుకురారా అన్నాడు. 2 ఇవి దేనికో తెలియదు మరి. ఇట్లా అరిసెలు తర్వాత మంచి పొంగడాలు అవన్నీ కూడా తయారు చేయడానికి పనికి వస్తాయని అంటుంటాడు వార్తనే. సో దానికోసం తీసుకున్నాం, లేకపోతే ఇంట్లో వాడడానికి మరి తెలియదు మరి అవి. సో ఈ కుండలు అయితే తీసుకున్నాం మేము. ఈ కుండలు అయితే తీసుకున్నాం కానీ ఎలా వాడాలో తెలియట్లేదు మాకైతే. కానీ ఇది మా పద్ధతిలోనే అయితే కుండలు తీసుకున్న తర్వాత మంట పైన బాగా కాలుస్తాం. మీరు ఎలా వాడతారో తెలియదు, కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. మా పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు. అక్కడ తింటాడట అన్నం. ఏరా జతన్ అక్కడ తింటావా? సరిపోద్దురా టోపీ నువ్వు. ఈ వేసవి కాలానికి వేడి తగలకుండా బాగుందిరా. ఇది చిట్టి కూడా సరిపోయింది. అది పేలిపోయిందా? మీ ఇద్దరు కూడా ఉంచారు, కొట్టేస్తారంట చూడు. అచ్చినానా. ఇది ఈ కుండలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడాను ఆల్రెడీ కాల్సి ఉంటారు కనుక అంతగా అవసరం లేదేమో, కానీ ఎక్కువ రోజులు మన్నిక రావాలంటే మాత్రం కాల్చలేము. సో ఫ్రెండ్స్, ఈ కుండలు అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా అన్నం అయితే తినలేదు, ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే తింటాం. ఎల్లుమ తీసుకురా వడ్డించు. ఈరోజు కూర ఏంటంటే చూడండి, పచ్చడితో అన్నమాట, కూర కాదు ఇది పచ్చడి. ఇది టమాటా పచ్చడి. తర్వాత నిర్మల్ వచ్చి ఆవకాయ అయితే
వడ్డించుకుంది. దీంతోనే ఈరోజు మాకు భోజనం. పడుకుంటావా? పడుకుంటావు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈరోజు బ్లాగ్ అయితే ఇదన్నమాట. కుండలు అయితే ఎప్పటి నుంచో తీసుకుందాం అనేసి అంటుండే, కానీ ఎంత త్వరలో తీసుకుంటాం అనేసి అనుకోలేదు. వెళ్ళాము అంటే వైజాగ్ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సిటీ అంటే వైజాగ్ మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం కదా, అప్పుడు వెళ్తున్నప్పుడు ఈ కుండల్ని చూసేవాడిని అనమాట. ఇక్కడ బాగున్నాయి, తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్ళి ఈ కుండలన్నీ కూడా తీసుకున్నాము. ఒకవేళ మీరు కూడా కావాలనుకుంటే అన్ని వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. మీకు నచ్చితే కుండలన్నీ కూడా మీరైతే తీసుకోవచ్చు. ఒకవేళ అరకు వస్తున్నప్పుడు కూడా మీరైతే దారి పక్కనే ఉంటే సాయంత్రం పూట అయితే 5 గంటలకి ఇలా కట్టేస్తారంట. ముందుగానే ఒకవేళ వచ్చేటప్పుడు తీసుకుంటే తీసుకోవచ్చు మీరు. ఈ వ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వ్లాగ్తో మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.